నమస్తే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ నాయకుల మధ్య తారాస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా భారతీయ జనతా పార్టీ నాయకులు మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రమైనటువంటి స్థాయిలో మండిపడుతున్నారు. ప్రధానంగా ఇటీవల ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, వారిని పార్టీలోకి ఆహ్వానిస్తే వచ్చేలా ఉన్నారు, తెలంగాణలో బీఆర్ఎస్ లాగే బీజేపీ కూడా పని అయిపోయినట్టే, మేము ఓకే అంటే రావటానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపాయనే చెప్పాలి. మేము గేట్లు ఓపెన్ చేస్తే కాంగ్రెస్ పని అయిపోయినట్లే, ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు టచ్లోకి వెళ్ళారు, అవన్నీ మాకు తెలుసు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంటో, కోమటిరెడ్డి వ్యవహారం ఏంటో అవన్నీ మా దగ్గర ప్రతి లెక్క చిట్టా ఉంది అని చేసినటువంటి వ్యాఖ్యలపై కౌంటర్స్ ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ప్రధానంగా మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన స్పందించారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. టచ్ చేసి చూడు, మేమేంటో చూపిస్తాం అని చెప్పి. ఇప్పుడు ఇది ఈ రెండు పార్టీల మధ్య ఏదైతే మాటల యుద్ధం కొనసాగుతుందో దాని మీద రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. ఇలాంటి క్రమంలో తాజాగా మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది, అలాంటి పరిస్థితుల్లో బీజేపీలోకి ఎందుకు వెళ్తారు? అసలు వెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? కావాలని పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇలా చేస్తే ఒక రకమైనటువంటి మద్దతు కూడగట్టుకోవచ్చు అనే దాని మీద కూడా ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అసలు వాస్తవానికి మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికీ తెలియనటువంటి మనిషి. ఇలాంటి సందర్భంలోనే ఇటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే కాస్త ఎలివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనే దాని మీద ఇలా ముందుకు వెళ్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఒక ఆరోపణ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పరిస్థితి మరి దయనీయంగా మారింది. ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ వైపు చూస్తుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు చూడరు? ఇప్పటికే ఆల్రెడీ చాలామంది కాంటాక్ట్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేల్లో కొంతమంది కాంటాక్ట్లో ఉన్నారు, త్వరలోనే పార్టీ మారబోతున్నారు అనేది కూడా వస్తున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. టచ్ చేసి చూడు, ఏంటో మేము చూపిస్తాం అని చెప్పి పొన్నం ప్రభాకరే కాదు చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇదే ధోరణితో మాట్లాడుతున్నారు.